దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాము. దేవుని కనికరం చొప్పున మనం అందరం సజీవ లెక్కలో ఉండి మరొక దినమును కలిగి ఉన్నాము. ఈ దినం కూడా దేవుని యొక్క మాటను మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకోగలిగితే, ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఎంత అద్భుతమైన సంగతి! పరిశుద్ధ బైబిల్ గ్రంథము అనగానే కొంతమంది అనుకుంటారండి, ఏదో మత సంబంధమైన పుస్తకము, ఆ మనిషికి ఒక దగ్గర ఉంటుంది, ఏదో పుస్తకం తీసుకొని వెళ్తూ ఉంటారు, ఏదో వాళ్ళ కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారని చాలామంది అపోహపడుతూ ఉంటారు, అపార్థం చేసుకుంటూ ఉంటారు. నాలా ఇంతకుముందు నేను కూడా అలాగే యేసుప్రభు నమ్ముకోమనుకు ప్రతి ఒక్కరి దగ్గర ఎందుకు బైబిల్, ఏదో పాస్టర్ గారి దగ్గర ఒక్క దగ్గర ఉంటే సరిపోతుంది కదా అనుకునేవాడిని. లేకపోతే ఇంట్లో 10 మంది ఉంటే ఒకటి ఉంటే సరిపోతుంది కదా అనుకునేవాడిని. లేకపోతే మత సంబంధమైన ఇది వ్యక్తపరుస్తున్నారు వీళ్ళు పదే పదే అని హేళనగా మాట్లాడుతూ ఉండేవాడిని. కొంతమందిని అయితే కామెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ తెలియక అలాగ చేస్తుంది, కనికరించబడుతుంది. ప్రియమైన దేవుడు వాళ్ళగా చాలా మంచి దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన మాటలు మనకి మేలు కలుగు చేస్తా ఉన్నాయి, మనకి క్షేమాన్ని కలుగు చేస్తా ఉన్నాయి. భక్తుడు అంటాడు, నీవు ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది, నీవు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. ఏమంటే ఈ లోకంలో మనుషులు సమాధానం కొరకు చేయని ప్రయత్నం అంటూ లేదు, ఎన్నెన్నో చేస్తా ఉన్నారు, ఏవేవో ప్రయత్నం చేస్తా ఉన్నారు. సమాధానం ఉండటం, సంతోషం ఉండటం లేదు, మనిషికి నెమ్మది ఉండటం లేదు. అలాగనే మరి మేలు జరుగుతుందని ఏవేవో చేస్తున్నారు, ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు, చేస్తా ఉన్నారు. మేలు కలగట్లేదు, సమాధానం లేదు, మేలు. కొంతమంది నిరుత్సాహపరులై ఇక అసలు ఎవరూ లేరు, దేవుడు లేడు, అసలు ఏమీ లేదని చెప్పి చాలా మరి ధైర్యమైన స్థితిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకునేవారు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని వారు, ఒకసారి మనం ఆలోచిస్తే దేవునితో సహవాసము మనకి ఎంత గొప్ప మేలు జరుగుతుందండి, ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుందండి. సహవాసం అంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం, ప్రతిరోజు బైబిల్ చదువుకోవటం, వారం దేవుడి సన్నిధికి వెళ్ళటం, ఆయన యొక్క సేవకుల యొక్క ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండటం, ఇదే కదా. ఇది కష్టమేం కాదు కదా. కనుక ప్రియమైన దేవుని వల్ల దేవుడు చాలా మంచివాడు, మనకు మేలుకరమైనది ఆయన స్థిరపరిచే దేవుడు. మరి నీవు ఆయనతో సహవాసం కలిగి ఉన్నావా? ఆయనతో నీకు సంబంధం ఏర్పరచుకుని ఉన్నావా? దేవుడు చాలా మంచివాడు. మెడ వచ్చి నువ్వు బలవంతంగా ఇది చేయని ఎప్పుడు కూడా చెప్పడు. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, నాకు అవకాశం ఇస్తాడు. మనం అవకాశం వినియోగించుకొని ఆయనతో సహవాసం చేసినప్పుడు తప్పకుండా సమాధానం కలుగుతుంది, తప్పకుండా మేలు జరుగుతుంది, మన జీవితాలు ఆస్వాదించబడతాయి. దేవుడి గొప్ప మాట మన వెనుకలు భద్రపరిచి ఆస్వాదించను కాక. ఆమె పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీరెంత గొప్ప దేవుడు, మీతో సహవాసం మా బ్రతుకు దినాలు ఎంత గొప్ప మేలు జరుగుతుంది, ఎంత గొప్ప దీవెన మేము అనుభవిస్తాం. మాటలు వింటున్నప్పుడే మీ ప్రజలకు దర్శించండి, మీతో సహవాసం కలిగి ఉంటే కృప చూపండి. ఈ రోజంతట్లో పనులు, ప్రయత్నాలు తోడైనమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుల శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువను మనకందరికీ దేశంలో సకల పరిశుద్ధులు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.